హలో రైతు సోదరులకు నమస్కారం అండి. నేను మీ నవీన్ కుమార్ సినర్జీ అగ్రో కెమికల్ నుండి వచ్చానండి. మనం ప్రస్తుతం మట్టవాడ గ్రామంలోని సమీపాన ఉన్న మన బోరింగ్ తండలో ఉన్నామండి. ఇక్కడ మనకు ఒక వారం రోజుల కిందట మన బానోతు మంగు అనే అతను ఒక రైతు మనకు కాటన్కు ప్రతి చేనుకు మనకు ధృవ అండ్ ఆల్జమ్ అనే మందు కొట్టడం జరిగిందండి. ధృవ ఆల్జమ్ మందు కొట్టడం వల్ల ఏంటంటే పేనుబంక, పచ్చదోమ, తామర పురుగు పోయి నీట్గా తమలపాకు లేక నీట్గా వచ్చింది. ఇంకోటి ఏంటంటే మనం రైతు వారి చేనులోనే ఉన్నాం. రైతుని అడిగి మన రైతు యొక్క అభిప్రాయం అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఈ మందు మీకు ఎలా అనిపించింది సార్? బాగా అనిపించింది అండి, మంచిగా ఉంది. ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? వారం అవుతుంది. ఇక్కడ ఏ షాప్ నుండి తీసుకొచ్చారు సార్? మహబాద్ నరసింహ రైతులు కొట్టుకోవచ్చు అంటారు. ఈ మందు మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుంది. మందు అయితే రైతులు కొట్టి వాడొచ్చు. ఇది ఏమేమి పోయింది సార్? ఇప్పుడు దోమ పోయింది, పేను బంక పోయింది, పచ్చ దోమ, అన్ని రకాల దోమలు పోయినాయి. మంచి నీట్గా వచ్చింది పత్తి సార్. ఖాతా కూడా కొద్దిగా పూత కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు వరకు అయితే బాగుందండి పత్తి. రైతుకు మీరు ఇచ్చే సజెషన్ పర్వాలేదు, కొట్టుకోమని సార్. కొట్టుకోవచ్చు. మీకైతే మంచిగా అనిపించిందా సార్? అయితే మనం ఇప్పుడు చూశారు కదండి, మన రైతును కూడా అడగడం జరిగింది. చూస్తే దీన్ని మనం చూడడం వల్ల ఏంటంటే ఇక మంచిగా ఈ చెట్టు కూడా నీట్గా తమలపాకు లెక్క నీట్గా ఆకు కూడా మంచి నీట్గా వచ్చింది. ఎలాంటి ముడత గిడత ఏం లేకుండా నీట్గా వచ్చింది. ఆకులు కూడా నీట్గా వచ్చింది. తామర పురుగు కానీ మన పేనుబంక అనేది ఎలాంటి లేకుండా మంచి నీట్గా రావడం జరిగింది. మీరు చూశారు కానీ కాబట్టి రైతులు మీరు కూడా ఈ ఆల్జమ్ అండ్ ధృవ అనే మందు స్ప్రే చేసుకొని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించాలని కోరుకుంటూ ఓకే, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి.